మహబూబాబాద్ జిల్లా తొర్రూరులోని ఆర్యభట్ట పాఠశాలలో చోటు చేసుకున్న ఓ ఘటన ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. పాఠశాలలో నరబలి కోసమే తన కుమారుణ్ణి ఉరివేసి చంపేందుకు ప్రయత్నించారని విద్యార్థి తండ్రి చేస్తున్న ఆరోపణలు స్థానికంగా కలకలం రేపుతున్నాయి. ఈ ఘటనపై ఇప్పటికే పోలీసులు ఫిర్యాదు చేసినా విచారణ చేపట్టాల్సిన అధికారులు బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నారని బాధితుడి కుటుంబ సభ్యులు మండిపడుతున్నారు. ఇక నామమాత్రపు విచారణతో ఎంఈఓ చైల్డ్ వెల్ఫేర్ అధికారులు స్థానిక పోలీసులు తమకు ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండానే విచారణ ముగించేశారని ఆరోపిస్తున్నారు. ఇక స్కూల్ యాజమాన్యం తమ పలుకుబడిని ఉపయోగించి కీలకమైన సాక్ష్యాలను తారుమారు చేస్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్కూల్ యాజమాన్యానికి కొమ్ము కాస్తున్నారని బాధిత విద్యార్థి తల్లిదండ్రులు బంధువులు ఆరోపిస్తున్నారు. వెంటనే ఆర్యభట్ట స్కూల్ గుర్తింపును రద్దు చేయాలని, లేనిచో ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్తామని తల్లిదండ్రులు హెచ్చరిస్తున్నారు. మాట్లాడితే కొంతమంది టీచర్ టీచర్ చెప్పలేదా బాధపడతానని ఇచ్చినాయి. ఇది వార్డర్ సార్ల పని. ఇది నేనేదో పాపం పిల్లలు బాధపడతానని ఇచ్చిన ఇచ్చేందుకు నేను ఫోన్ చేసినప్పుడు మీరు చేసినప్పుడు చెప్పిన అన్న నీకు అన్న ఏం కాదన్న పిల్లల గురించి బాధపడకుండా మంచిగా చెప్తుంది అన్న రానలేదా మరి మీరు వచ్చి ఆడ నిల్లు పెడితే గొడవ పెడితే ఫోన్ ఎందుకు ఇచ్చారు నాకు నందిచ్చే సార్ అన్న వాటర్ సార్ ఏ వాటర్ సార్ చెప్పి నీకు వాటర్ సార్ లేదు అన్న ఏదో పొరపాటు అన్న ఓనా నేను రేపు పొద్దున వస్తా అని సంగతి కానీ అయ్యా ఇక వద్దు తిన్నా నువ్వు వచ్చి తీసుకొని నేను బల్ల నుంచి నేను పోతున్నాను బల్లెకు. నువ్వే తప్పు చేయలేగా అన్నా నువ్వు నేను తప్పు చేయకుంటే మీరు సార్ గొప్పడతాను నన్ను సార్ గొప్పడతాండి. అది కాదన్నా నువ్వు తప్పు చేయలేగా అన్నా. నేను తప్పు చేసిన మీకు తెలుస్తలే అన్న మా కోసం మా పిల్లగా ఆగమని నాకు ఫోన్ చేసి మా వాళ్ళకి ఫోన్ ఇచ్చి అంతే. నువ్వు నేను పిల్లలు బాధపడతాను ఇచ్చి నా కొడుకుల సూచనలు ఇచ్చిన అదే అన్నా మరి గట్ట అనుకుంటే మీరు వచ్చి నన్ను మంద లేకుండా పోయి వాళ్ళ మందలు కోప్పడతాంటే నన్ను కోప్పడతాను చూసి ఇచ్చినవాడిని అన్నా ఎందుకు అయ్యా సాల్ తిన్నానా అన్నా మీ తొర్రేనా మీది కాదు ఎట్లనా వేరే ఊరన్నా నిన్నెందుకు తీసుకురానా నువ్వే తప్పు చేయలేకన్నా మీ బాబులు బాధపడుతున్నా నువ్వు ఫోన్ ఇచ్చావు మా వాళ్ళకి ఇచ్చింది తప్ప ఇక తప్పన్నట్టు అయిపోయింది ఇప్పుడు నా పని. తప్పంటే వాళ్ళు మా వాళ్ళు చచ్చిపోతాను లేదా నన్ను నేను అంటున్నాను నా బాధపడితే కానిచ్చింది అదే కానీ నేను రేపు పొద్దున వస్తుంది అన్న ఇక రాకు ఏమవుతా ఇకవయ్యా బాబు అన్నా ఇక నువ్వు రాకు నేను కాళ్ళేళ్ళు నువ్వేదో బతిరాడు ఉంటా కానీ నువ్వు బతిరాడు రా లొలిపెట్టకన్నాడుకు వచ్చి వాడు రేపు బడి చూస్తా అడుగు నువ్వు నీ పేరు చెప్పండి కానీ వాడు రేపు బడి చూస్తా అడుగు. వాడేమో పోలీసు పెట్టుకుని వాడేమో డ్రామా రేపు పొద్దున వస్తా నేను. ఇక ఏమో అన్నా మీ ఇష్టం అన్న మళ్ళీ నేను అడిగినా ఫోన్ చేయకు నాయన జరిగి దయగాని నీ పేరు చెప్తానా నేను అన్న నాకు ఫోన్ చేసిండు అన్నా అది కాదన్నా వాటి చేసిన పనే ఇది. ఇప్పుడు అన్న ఇటు నేను వచ్చి అడిగినాను ఫోన్ చేసిన మళ్ళీ వాళ్ళని ఎందుకంటే గొప్పడతారు కదా అలాగా అట్లా కాదు. ఇది చేసిన పని వాటి చేసిన పనేగా మా వాళ్ళు చేసిన పని వాటి చేసిన పనేగా. ఏమో అన్న ఇక మీకు తెలుసా అనిచ్చట సరేలే అన్న నువ్వు టెన్షన్ పడకు అన్న ఇక మా విషయం చేయకన్నా సార్ కాడ దయగాని వాడే సారే మా పిల్లలు మా మంచిగా ఉన్నారని మేము ఒప్పుకున్నాం. మాడే పోతే ఏం చేద్దాం మేము వద్దన్నా నాకు కూడా నాకు కొడుకు వస్తుంది కదన్నా వాళ్ళు. అదే అన్న మా వాడు పోతే మేము చేద్దాం మేము చేద్దాం చెప్పు. సరే సరే ఊకో అన్న చెప్పక నా పేరు చెప్పకన్నా జరగడా. నీ పేరు చెప్పండి కానీ రేపు పొద్దున వచ్చి మాట్లాడతా. ఇక మాట్లాడుతావు నీ ఇష్టం మాకేదో. సరే అన్నా 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 నా గురించి చెప్పకన్న విషయం. ఓకే అన్న నీకు అన్న నువ్వు రూపాయి వస్తే బతుదోరు నువ్వు
అదే అన్న ఇక నీకు ఎరకే కదా నా బతుకుంది అన్న కూలి పిల్లగల్ల బాత్రూమ్లు గడిగి బతుకుతానన్న సరే అన్న అట్లా జర మీరు ఎంబీ పెడితే నా ఇచ్చేయకపోతే నన్ను ఎలా వచ్చి సరే 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 నేను మారుతుంది ఓకే అన్న. నా కుమారుడు ఆర్యవట స్కూల్లో హాస్టల్ గత 4 years నుంచి నేను దాంట్లో జాయిన్ చేశాను. 1 year మాత్రమే నేను డే స్కాలర్ పంపించిన. 3 years నుంచి దాంట్లో హాస్టల్లో ఉన్నారు. నా పిల్లోడికి నైట్ 24th నైట్ 12 o'clock వరకు నాకు మిడ్ నైట్ నా పిల్లోడికి త్రో తప్పించి ముఖం మీద నుంచి గుడ్డ సవాలు కట్టేసి కాలు చేతులు కట్టేసి షూ లేస్ తోటి కట్టేసి మళ్ళీ కంపాస్లో ఫోక్స్ ఉంటాయి అవి దాంతో కూడా పొడచడానికి పక్కన ఐరన్ రాడ్తో సహా ఉంది. నేను చూశాను నా కళ్ళతో. నేను వాడిని కూడా అడిగాను ఈ విషయం ఏంటి అంటే ఏమో పిల్లలది ఏమో అక్కడ పడి ఉంది కావచ్చు అని చెప్పేసిండు. తీసి నేను ఇయ్యంగానే ఆయన జేబులో పెట్టుకున్నాడు. మళ్ళీ అదే సమయంలో నేను పైన మళ్ళీ చూసిన ఈ ఉరెందుకు వేసిరు ఏంది అని పైన నేను ఫ్యాన్ కేసే కొండికి చూస్తే 2 కొండీలకు టవాల్తోటి దారాలు చుట్టుకొని ఉన్నాయి. ఈ దారాలు దేనికి చుట్టుకొని ఉన్నది, ఎవరు పెట్టారు, ఏంది ఇది, నా పిల్లోడు చనిపోతే ఏంటి పరిస్థితి, ఈ సీసీ ఫోటేజ్ చూపెట్టమని నేను చెప్పాను. సీసీ ఫోటేజ్ నడవస్తుందా నడవట్లేదా అంటే సీసీ ఫోటో నడుస్తుంది సార్ అని అతను అంటాడు. అదే ప్రిన్సిపాల్ సార్ అడిగితే ప్రిన్సిపాల్ సార్ ఏమంటాడు, సీసీ నడవట్లేదు, సీసీ ఫోటేజ్ నడవట్లేదు సార్, నేను ఆల్రెడీ నా కన్స్ట్రక్షన్ బిల్డింగ్ జరుగుతుంది దాని గురించి నేను పీక్ ఇచ్చిన అని సార్ అంటాడు. అదే మళ్ళీ వేరే పిల్లలు కూడా ఇట్లాంటి జరగకూడదు. అది ప్లేస్ ఏంటంటే నాకు కాదు న్యాయం, ఇంకా నా పిల్లలే చనిపోతారు. ఇంకో బై మిస్టేక్ ఇంకో పిల్లలు కూడా అట్లే చేస్తావా నువ్వు? కాబట్టి ఈ మల్యాల గ్రామం సంబంధించిన పురవి మండలం మహబూబాబాద్ జిల్లా కానీ చివిటాపాలెం కానీ కొమలంచలో కొన్ని విద్యార్థులు కొన్ని అసంఘటితమైనటువంటి ఇదే ఆర్యభట స్కూల్లో గత 2-3 సంవత్సరాల నుంచి 4 సంవత్సరాలు తరచూ సంవత్సరానికి ఒక సంఘటన జరుగుతుందో కూడా మరి ఆర్యభట స్కూల్ మీద ఎందుకు చర్య తీసుకుంటలేరు అనేది మాకు అనుమానం వస్తుంది. దాని వెనక ఏమైనా బలమైన నాయకత్వం ఉందా, లేకుండా దాని వెనక ఎవరు నడిపిస్తున్నారని చెప్పేసి ఎంతటోలైనా కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదు. శిక్ష పడాల్సిందే. వారికి సంబంధించినటువంటి అందరూ కూడా వారికి ఏదైతే ఉన్నదో వాళ్ళందరూ బయట తీయాలా. విద్యార్థులతోటి ప్రాణాలతోటి చెలగాటేటువంటి పరిస్థితి తీసుకొచ్చిన తర్వాత కూడా మరి ఈరోజు ఎమ్మెల్యే గారు కూడా స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. ఎమ్మెల్యే గారు కూడా దీని మీద కలెక్టర్ గారికి వారికి ఆదేశాలు వాళ్ళకి చెప్పేసి వాళ్ళకు కూడా ఇమీడియట్లీ ఆర్యభట స్కూల్ మీద ఏం తీసుకుంటారో అని చెప్పేసి ఎమ్మెల్యే గారు కూడా అదేవిధంగా టీపీపీసీ అధ్యక్షురాలు కూడా ఉన్నారు. మరి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మినిస్టర్ గారు కూడా అందరూ స్పందించి ఆర్యభట స్కూల్ మీద ఏం జరుగుతుంది అనేది కూడా మీరు దాని మీద దర్యాప్తు చేసి కూడా నాయకత్వం వెనక ఎవరున్నారు అనేది కూడా ఎంతటోలైనా కూడా శిక్ష పడాలని చేసే విధంగా చేయాలని చెప్పేసి కఠిన చర్యలు తీసుకోవాలి. వాళ్ళ మీద లీగల్గా ఏ విధంగా అన్ని ప్రొసీడ్ చేసి విద్యార్థికి న్యాయం చేయాలని చెప్పేసి హ్యూమన్ రైట్స్